వెల్కమ్ బ్యాక్ ది రాయగడ్ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయగడ్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అండి. మనకి ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 12 నుంచి 13 కిలోమీటర్ అయితే ఉంటుందండి. మనమైతే రాయగడ సాయి ఇంటర్నేషనల్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, ఎఫ్సిఐ గోడౌన్ అంటారు. ఇది మనకి సాయి ఇంటర్నేషనల్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇదంతా ఇక్కడ నుంచే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, రాయగడ అయితే ఒకప్పుడులాగా అయితే ఇప్పుడు లేదండి. చాలా అంటే చాలా డెవలపింగ్ వచ్చింది మనకి ఇప్పుడు సాయంత్రం జంక్షన్ నుంచి ఇటువైపు జేకే వెళ్ళే రూట్లో అయితే మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే చూడండి, ఇక్కడ విశాల్ మార్ట్ అయితే వస్తుంది కదండి, అది విశాల్ మార్ట్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లోని జుడియో, తర్వాత V2, తర్వాత ఫ్యాషన్ సిటీ అని ఇంకో 3 ఉంటాయి. ఇదే కాకుండా మనకి కళ్యాణ్ జ్యువెలరీ అండి, ఇండియా మొత్తం ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలరీ కూడా రాయగడలో ఉందండి. అదండి V2, తర్వాత ఫ్యాషన్ సిటీ, జుడియో, ఈ 3 మనకి క్లాత్ స్టోర్స్. ఇదే కాకుండా మనం ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే మనకి రిలయన్స్ మార్ట్ కూడా ఉంటుందండి. రైట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అయితే మనకి చెక్ గేట్ ఏరియా అంటారు. ఇది దాటిన తర్వాత మనకి రిలయన్స్ మార్ట్ అనేది వస్తుంది, రైట్ సైడ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి రిలయన్స్ మార్ట్లో ఓన్లీ గ్రాసరీ స్టోరే కాదండి, పైన సినిమా థియేటర్స్ కూడా ఉంటాయి. ఒక 3 స్క్రీన్లు అయితే ఉంటాయి. మనకి అక్కడ ఒడియా, ఇంగ్లీష్, హిందీ ఇలాగా చాలా రకాల సినిమాలు అయితే వేస్తుంటారు. మనకి మార్కెటింగ్ చేసుకొని వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, బయట రోజులు, వాళ్ళకి టైంపాస్కి అయితే చాలా బాగుంటుంది అక్కడ. ఇలాగే అండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి రాయగడలో అయితే. ఒకప్పుడులాగా చాలా అద్భుతంగా అయితే ఇప్పుడు డెవలప్ అయిపోయింది. చాలా మందికి తెలియదండి ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలని. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడైతే మనం కొల్లిగూడ విలేజ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇదైతే మన కొల్లిగూడ విలేజ్. దీని తర్వాత మనకి కొత్తపేట విలేజ్ అయితే వస్తుంది. ఇదండి, ఇప్పుడైతే కొత్తపేట విలేజ్లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది దాటిపోయామంటే ఇంకా స్ట్రైట్గా జేకేనే చేరుకుంటాం. జేకే అయితే మనకి ఒక సెంటర్ లెక్క అండి, అది చాలా పెద్ద సెంటర్. ఎందుకంటే అక్కడ నుంచి మనకి చాలా రూట్స్ వైపు సపరేట్ డివైడ్ అయి ఉంటాయి. భవానీపట్నం రూటు డివైడ్ అయి ఉంటుంది, బరంపూర్ రూటు వేరే సైడ్ డివైడ్ అయి ఉంటుంది. ఇదే కాకుండా దేవగిరి అని కళ్యాణ్ సింగ్పూర్ వైపు ఒక రూట్ ఉంటుంది. ఇలా చాలా విధాలుగా చాలా రూట్స్ ఉంటాయండి మనకి జేకే దగ్గర. జేకే అనేది మాత్రం ఒక పెద్ద జంక్షన్ ఏరియా అండి. అది మీకు జేకే వెళ్ళాక చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. ఎందుకంటే రాయగడ చుట్టుపక్కల చాలా అంటే చాలా మంచి డివోషనల్ ప్లేసెస్, నేచర్ ప్లేసెస్ ఇలా చాలా ఉన్నాయండి, ఒకటని కాదు. ఫ్రెండ్స్, మనం ఇంకొద్దిసేపట్లో జేకే చేరుకోబోతున్నాం. జేకే దగ్గరలోకి అయితే వచ్చేసాం. అదండి, మనకు బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దాటమంటే ఇంకా జేకే ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. అక్కడ మీకు చూపిస్తాను ఆ జంక్షన్ దగ్గర ఏ రూట్ ఎటువైపు వెళ్తుందో మొత్తం కూడా డీటెయిల్గా అయితే మీకు చెప్తాను చూపించి, ఓకేనా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నమే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జేకే అయితే చేరుకున్నామండి. ఇక్కడ చూసారు కదా జంక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కళ్యాణ్ సింగ్పూర్ అనే విలేజ్ అయితే చేరుకుంటామండి. అక్కడ ఏంటంటే మనకి దేవగిరి అనే ఒక ఫేమస్ శివ టెంపుల్ అయితే ఉందండి. నిజంగా దేవగిరి అంటే ఆ పేరుకి తగ్గట్టుగా దేవగిరిలానే ఉంటుంది, అంత అద్భుతమైన ప్లేసు. అక్కడైతే ఒక పెద్ద బోడి కొండ ఉంటుందండి. ఆ కొండ పైన అయితే మనకి ఆ పరమశివుడి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, లింగాలు గట్రా ఉంటాయి. ఆ కొండ పైన అయితే చాలా సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో అయితే ఆ వీడియో ఉంటుందండి, మీకు మీద కట్లో పెడతాను లేదా ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఇదైతే మనకి కొత్తగా కట్టిన రామాలయం అండి. జేకే ఎండింగ్లో అయితే ఉంటుంది. ఇదండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, ఆ నది ప్రవహిస్తుంది కదా, నది పేరు వచ్చేసరికి మనకి నాగావళి నది అండి. ఈ నదే మనకి శ్రీకాకుళం అన్ని వైపు వెళ్తుంది, తోటపల్లి డ్యామ్ వైపు అన్ని వైపు కూడా ఈ నదే వెళ్తుంది. ఇప్పుడైతే మనం అమలాపేట సెంటర్ దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనకి భవానీపట్నం రూట్ అండి. భవానీపట్నం, రాయపూరు ఇవన్నీ వెళ్తుంది. అటువైపు కూడా మన రాయగడకి సంబంధించిన మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అదండి, చూసారు కదా లెఫ్ట్ సైడ్, అది భవానీపట్నం రూటు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదైతే మనం చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళే రూటు ఇదండి. ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది, మనం రైట్ సైడ్ తిరగాలి.
శ్రీక్షేత్ర టౌన్షిప్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మనం రైట్ సైడ్ ఇటు తిరిగామంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని రాసి ఉంటుంది చూడండి. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది వెల్కమ్ బోర్డు. శ్రీక్షేత్ర టౌన్షిప్ ఏరియా అనుకుంటుంది ఇదంతా. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తిరగాలండి. ఇదండి ఇక్కడైతే లెఫ్ట్ తిరిగాము ఇంకా మనకి టెంపుల్ కనిపిస్తుంది. దగ్గరకు వచ్చాం మనం. ఫ్రెండ్స్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు అయితే ఇప్పుడు రాలేదు. మనం గుణపూర్ వెళ్ళే రూట్ నుంచి ఇప్పుడు టర్న్ చేసాం కదా, అటు నుంచి స్ట్రైట్గా వెళ్తున్నప్పుడల్లా చాలాసార్లు చూసాను ఈ టెంపుల్ని. కానీ రావాలనుకునేవాడిని కానీ అయ్యేది కాదు. ఈసారి అయితే మాత్రం వచ్చాం. ఇదండి మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ విశాలవంతమైన ప్లేస్లోని చాలా బాగా కట్టారు. చూద్దాం ఇంకా టెంపుల్లోకి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఓకే, ఇంకా టెంపుల్లోకి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ మనకి ఎంట్రన్స్లో గోపురం చూడండి అంత అద్భుతంగా కట్టారు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి రాయగఢలో అయితే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే అక్కడ లేదండి. ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే మనకి జేకే ఎంట్రన్స్లోనే ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్దామండి. ఓకేనా చూడండి, మనకి రైట్ సైడ్ నుంచి అయితే ఉంది టెంపుల్ లోపలికి. ఇదండి ఇది దారి. ఇంకా మనకి పనులు ఇంకా చాలా పనులు బాకీ ఉండిపోయి అవుతున్నాయి అవుట్ సైడ్ గట్ట. లోపలైతే ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది లోపల. నాకు తెలిసి నిజంగా చెప్తున్నా, రాయగడలో అయితే ఎక్కడ ఇటువంటి టెంపుల్ అయితే చూడలేదండి. రాయగడ అంటే రాయగడ సిటీలో, రాయగడ అవుట్ సైడ్ కాదు. చాలా అద్భుతంగా కట్టారు టెంపుల్ అయితే చూడండి, చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం దేవుడి దర్శనంకి అయితే లోపలికి అయితే వెళ్దాం. మనకి జేకేపూర్ నుంచి అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే చాలా దగ్గర అండి. ఇంచుమించు 3 నుంచి 4 కిలోమీటర్ లోపే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. మనకి టెంపుల్ లోపల సైడే కావచ్చు బయట సైడే కావచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారండి. మీరే చూస్తుంటారు కదా కలర్ఫుల్గా. అదే కాకుండా మనకి చాలామంది దేవుళ్ళవి విగ్రహాలు కూడా అలాగా గోపురం పైన అయితే అమర్చడం జరిగింది. డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్స్ అండ్ డిజైన్స్ చాలా అద్భుతంగా కట్టారు. టెంపుల్ అయితే నిజంగా ఓవరాల్గా సూపర్ అనే చెప్పుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ టెంపుల్కి రాకపోయింటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు రావచ్చు. ఎందుకంటే రాయగఢ నుంచి ఎలా రావాలనేది డీటెయిల్గా అయితే వీడియో చేశాను. టెంపుల్ మాత్రం నిజంగా అండి చాలా బాగుంది. టెంపుల్కి వచ్చేసరికి మాత్రం మనకి ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది. అదే కాకుండా చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. తండ్రి దర్శనం చేసుకొని ఇక్కడ కొంతసేపు ఉంటే మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనకి టెంపుల్ లోపలికి అయితే ఫోటోగ్రఫీ అలౌ లేదని చెప్పారండి. అందుకే సరిగా వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఏమనుకోకండి. ఓకే, ఇంకా మనకి రాయగడ సాయి ఇంటర్నేషనల్ జంక్షన్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి ఎలా రావాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.